హాయ్ అందరికీ వెల్కమ్ టు బ్యాక్ బెంచ్ ఆస్పిరెంట్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రపంచంలోని ఖండాలు కాంటినెంట్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈ ఖండాలు మీదుగా 1 లేదా 2 ప్రశ్నలు రైల్వేలో తప్పనిసరిగా వస్తాయి. ఎక్కువగా ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పిలో ఈ ఖండాలు అనే టాపిక్ గురించి ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ బెంచ్ ఆస్పిరెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ ఒక బ్యాక్ బెంచ్ ఆస్పిరెంట్ని ఉద్దేశించుకొని పెట్టడం జరిగింది. ఒక బ్యాక్ బెంచర్కి ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఖండాలు కాంటినెంట్స్. ప్రపంచంలో మొత్తం 7 ఖండాలు. మొదటిది ఆసియా, ప్రపంచంలో అతిపెద్ద ఖండం. ఈ ఖండం విస్తీర్ణం సుమారు 44.58 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఇందులోని దేశాలు 49. జనాభా ప్రపంచ జనాభాలో సగానికి పైగా, అంటే అతి ఎక్కువ జనాభా ఉన్న కాంటినెంట్ ఖండం. ఇందులో ముఖ్యమైన దేశాలు భారత్, చైనా, జపాన్, రష్యా. ఈ ఖండం యొక్క ప్రత్యేకత ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ 8,849 మీటర్లు ఉన్న మౌంట్ ఎవరెస్ట్ ఆసియాలోనే ఉంది. ఎగ్జామినర్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏది? మనకు తెలుసు కదా, ఆసియా. రెండవ అతిపెద్ద ఖండం ఆఫ్రికా. విస్తీర్ణం ప్రకారం సుమారు 30.37 మిలియన్ చదరపు కిలోమీటర్లు. దేశాలు వచ్చేసి 54 దేశాలు. అతి ఎక్కువ దేశాలు ఉన్న ఖండం కూడా ఆఫ్రికానే. ముఖ్యమైన నదులు నైలు నది, ప్రపంచంలో అతి పొడవైన నది కూడా. ప్రత్యేకత సహారా ఎడారి, ప్రపంచంలో అతిపెద్ద ఎడారి కూడా ఆఫ్రికాలోనే ఉంది. ఎగ్జామినర్ క్వశ్చన్ వచ్చేసి ఎక్కువ దేశాలు ఉన్న ఖండం ఏది? మన ఆఫ్రికా ఖండం. ఉత్తర అమెరికా, ఇది 3వ అతిపెద్ద ఖండం. విస్తీర్ణం ప్రకారం సుమారు 24.7 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఇందులోని దేశాలు 23. ముఖ్యమైన దేశాలు అమెరికా, దీన్నే యుఎస్ఏ అంటారు, కెనడా, మెక్సికో. ఈ ఖండం యొక్క ప్రత్యేకత నయాగరా జలపాతం ఇక్కడే ఉంది, ఉత్తర అమెరికాలో. ఎగ్జామినర్ క్వశ్చన్ వచ్చేసి యుఎస్ఏ అనే దేశం ఏ ఖండంలో ఉంది? లేదా నయాగరా జలపాతం ఏ ఖండంలో ఉంది? ఉత్తర అమెరికాలో. ఒక 4వ ఖండం దక్షిణ అమెరికా, ఇదే సౌత్ అమెరికా అంటారు దీన్ని. విస్తీర్ణం ప్రకారం సుమారు 17.84 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఈ దక్షిణ అమెరికాలో ఉన్న దేశాలు 12. ముఖ్యమైన దేశాలు బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ. ముఖ్యమైన నది వచ్చేసి అమెజాన్ నది, ప్రపంచంలో 2వ పొడవైన నది కానీ అతిపెద్ద జల ప్రవాహం. ఈ ఖండం యొక్క ప్రత్యేకత ఆండీస్ పర్వతాలు, ప్రపంచంలో అతి పొడవైన పర్వత శ్రేణి. ఎగ్జామినర్ క్వశ్చన్ అమెజాన్ నది ఏ ఖండంలో ఉంది? దక్షిణ అమెరికాలో. ఇక 5వ ఖండం అంటార్కిటికా. ఈ ఖండం మంచుతో కప్పబడి ఉంటుంది, ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది. విస్తీర్ణం ప్రకారం సుమారు
14 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఈ ఖండంలో దేశాలంటే ఏముండవు, శాశ్వత నివాసులు కూడా ఎవరు ఉండరు. ప్రత్యేకత, ప్రపంచంలో అతి చల్లటి ఖండం కూడా అంటార్కిటికా. అక్కడ ఉష్ణోగ్రత -80 సెల్సియస్ వరకు పడిపోతుంది. ఎగ్జామినర్ క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచంలో అతి చల్లటి ఖండం ఏది? అంటార్కిటికా. ఇక 6వ ఖండం యూరోప్. విస్తీర్ణం ప్రకారం సుమారు 10.18 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఈ యూరోప్లోని దేశాలు 44. ముఖ్యమైన దేశాలు యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ. యూరోప్ ఒక ప్రత్యేకత, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఔద్యోగిక విప్లవం ఇక్కడే మొదలైంది. రష్యా యొక్క కొంత భాగం యూరోప్లో ఉంటుంది. ఎగ్జామినర్ క్వశ్చన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎక్కడ ప్రారంభమైంది? యూరోప్లో ప్రారంభమైంది. యూరోప్ అనేది 6వ ఖండం. ఇక చివరి ఖండం 7వ ఖండం ఆస్ట్రేలియా. ప్రపంచంలో అతి చిన్న ఖండం. విస్తీర్ణం ప్రకారం సుమారు 8.6 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఇందులోని దేశాలు 14. ముఖ్యమైనది ఆస్ట్రేలియా దేశం. ఇది ఖండం యొక్క ప్రత్యేకత, అత్యధికంగా కంగారు, కోయలాల వంటి జంతువులు ఇక్కడ ఉంటాయి. ఎగ్జామినర్ క్వశ్చన్, ప్రపంచంలో అతి చిన్న ఖండం ఏది? ఆస్ట్రేలియా. ఈ కాంటినెంట్స్లో మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్లు కొన్ని ఉన్నాయి. అతి పెద్ద ఖండం ఆసియా, అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా, ఎక్కువ దేశాలు ఉన్న ఖండం ఆఫ్రికా, అతి ఎక్కువ జనాభా ఉన్న ఖండం ఆసియా, అతి తక్కువ జనాభా ఉన్న ఖండం అంటార్కిటా. ఎందుకంటే అక్కడ శాశ్వత నివాసులు ఎవరు ఉండరు. అతి చల్లటి ఖండం కూడా అంటార్కిటికా. అతి పెద్ద ఎడారి సహారా ఎడారి ఎక్కడుంది? ఆఫ్రికాలో ఉంది. అతి ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ కూడా ఆసియా అనే ఖండంలో ఉంది. ఇంకా ఇక్కడ మ్యాప్ చూసుకోవచ్చు మీరు, ఖండాలు ఏ విధంగా విభజించారనేసి ఇక్కడ మీకు మ్యాపింగ్ చూసుకోవచ్చు. ఇక రైల్వే అండ్ ఎస్ఎస్సిలో ఎక్కువగా వచ్చే ప్రశ్నలు, ప్రపంచంలో అతి పెద్ద ఖండం ఆసియా, అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా, అతి చల్లటి ఖండం అంటార్కిటికా, అతి ఎండగా ఉండే ఖండం ఆఫ్రికా, ఎక్కువ దేశాలు ఉన్న ఖండం ఆఫ్రికా, జనాభా ఎక్కువగా ఉన్న ఖండం ఆసియా, జనాభా తక్కువగా ఉన్న ఖండం అంటార్కిటికా. మీకు ఈ ఛానల్లోని కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఒక బ్యాక్ బెంచర్కి అర్థమయ్యే విధంగా ఇందులో క్లాసులు చెప్పబడును. థ్యాంక్ యూ. బాయ్.